Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాయచోటిలో 30,000 ఓట్ల మిస్టరీ, ఈవీఎంల మాయ బయటపెట్టిన గడికోట. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు సన్నిహితులలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన జగన్ వెంటే నడిచారు. 2012, 2014, 2019 వరుస ఎన్నికలలో ఆయన విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ రెడ్డి విప్గా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికలలో ఎవరూ ఊహించిన విధంగా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన సంవత్సరం తరువాత తన ఓటమిపై స్పందించారు. ఎన్నికలలో అవకతవకలు జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే 2024లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. కానీ 2024లో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ టీడీపీకి మాత్రం 96,000 ఓట్లు వచ్చాయి. అంటే 2019తో పోలిస్తే 2012 ఉప ఎన్నికతో పాటు 2014, 2019, 2024 ఎన్నికలలో రాయచోటిలో పోలైన ఓట్లపై సమగ్ర పరిశీలన అవసరమని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సుమారు 62,000 నుంచి 66,000 ఓట్లు రాగా వైసీపీకి 92,000 నుంచి 98,000 ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే 2019లో ఓట్ల పెరుగుదల కేవలం 200 ఓట్లలోనే పరిమితమైందని ఆయన గుర్తు చేశారు. అయితే 2024 ఎన్నికలలో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా 30,000 ఓట్ల అసాధారణ పెరుగుదల చోటు చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ఈ పెరుగుదలపైనే ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో వైసీపీకి 95,000 ఓట్లు, టీడీపీకి 96,000 ఓట్లు వచ్చినట్లు గణాంకాలను పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉండగానే అదనంగా పోలైన 30,000 ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్లాయో అర్థం కావడం లేదని, ఇది సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఓట్ల పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే జరిగిందంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయని, తక్షణమే దీనిపై విచారణ జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. ఈ 30,000 ఓట్ల మిస్టరీపై రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది.